మేడ్చల్ జిల్లా ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ స్థానిక మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్, మాజీ మేయర్ అమర్ సింగ్ పై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై మేడిపల్లి సర్వే నెంబర్ 62లో పేద ప్రజల పక్షాన పోరాడుతున్న నాపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ గతంలో నాపై దాడికి కూడా యత్నించారని, కాంగ్రెస్ పార్టీలో నా మహిళా అధ్యక్ష పదవిని తొలగించారని ఆరోపిస్తూ కంటతడి పెట్టారు. ఖబర్దార్ సుభాష్ నాయక్ అంటూ భయపడేది లేదు అంటూ ఎంతకైనా పోరాడతానని, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్ మాట్లాడుతూ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆమె పదవి పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని, సర్వే నెంబర్ 62లో 5 ప్లాట్ల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిరాధారణ ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని కోర్టు ద్వారా తేల్చుకుంటామని కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్ సుభాష్ నాయక్ తెలిపారు. నమస్కారము. గత సంవత్సరం నుంచి బాబూజీ నగర్ పేద ప్రజల పట్టాల గురించి నేను కొట్లాడుతున్న విషయం మీకు అందరికి తెలిసిందే. అదే విషయంపై ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఆర్డీఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంపై ఏం పట్టించుకోలేదు. దాంతో మేము ఢిల్లీకి వెళ్ళి ఎస్టీ కమిషన్ ని కలిసి మా బాధనంతా చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా మా బాధని చెప్పుకుంటే ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ హాజరయ్యి నేను పేద ప్రజల పట్టాలు నేను వాళ్ళని న్యాయం చేస్తానని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అదే విషయంపై రీసెంట్ గా మొన్న ఇదే 75 పట్టాలు అయితే ఏదైతే ఉందో అదే విషయం 75 పట్టాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి చెందేటట్టు, పేద ప్రజలకు చెందేటట్టు ఈ ఆర్డర్ వచ్చిందనమాట. అదే నేనైతే ఎప్పుడైతే నేను ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అదే విషయం వీళ్ళకి ఎవరైతే సుభాష్ నాయక్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ అయితే ఏదైతే ఉందో నా మీద దాడి చేయడానికి వాళ్ళ మూటాలు యాదగిరి అనేట ఆయన పాత్రధారి సూత్రధారి మొత్తం సుభాష్ నాయకే నా మీద దాడి చేయడానికి నా పోస్ట్ మహిళా అధ్యక్షురాలు పోస్ట్ ని కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినా నేను భయపడేదే లేదు. ఎందుకంటే నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడుతున్నాను, వాళ్ళ కోసమే నేను కొట్లాడుతున్నా కాబట్టి నాకు పోస్ట్ ఉన్నా లేకున్నా నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడతాను. నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ కోసమే కొట్లాడతా. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడుతూనే ఉంటాను. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ ఒక ఆడపిల్ల దాడి చేయడానికి వస్తారా? మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చి మళ్ళీ పైనుంచి నన్ను ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఇవ్వడం ఈ ఒక్క కారణంతోనే మిమ్మల్ని మహిళా అధ్యక్షులుగా తీసేసిరా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా? ఏవైతే ఈ పట్టాల గురించి బయటపడుతుందో, ఈ వాళ్ళ కబ్జాలు ఏదైతే ఉందో ఆ కబ్జాల గురించి అన్ని నేను తీస్తున్నాను కదా, ఇవన్నీ బయటపడతాదని ఈ ఒక్క కారణం వల్లనే నాకు మహిళా అధ్యక్షురాల నుంచి తప్పించిరు. అయినా నేను భయపడేది లేదన్నా. అవును చేసిర్రు అన్న. అవును ఇదే కదా మొన్న రీసెంట్ గానే ఇదే వచ్చింది, లెటర్ ఇచ్చారనమాట. ఈ 75 పట్టాలు ఏదైతే ఉందో మొత్తము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ పేద ప్రజలకి చెందేటట్టు అని 85 62 అది 62 అనేదే లేదు. 62/1 వాళ్ళు దొంగ ఇది చేసుకున్నారు కదా అన్న, దొంగ పట్టాలు సృష్టించుకున్నారు. టోటల్ గా 116 ఎకరాలు 62 సర్వే నెంబర్ అది. అవును 62/1 ఈ 2 ఎకరాల ఎందుకు వచ్చింది సెపరేట్ గా? సపరేట్ గా అంటే వీళ్ళు దొంగ ముఠాలు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ సుభాష్ నాయక్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ యాదగిరి అనేటైన సుభాష్ వాళ్ళ ముఠాలు అందరు కలిసి చేసుకున్నది అది. అవును మేము ఇంకా కంప్లైంట్ ఇస్తున్నాం, ఇంకా చేసి కలెక్టర్ కి చేసి. అవును దానికి కూడా వెళ్తున్నాం అన్న, ఆల్రెడీ వెళ్ళాను. అవును ఇక మీకు తెలిసిందే కదా అన్న. అన్న నేను చేసేది నేను చేస్తున్నాను,
కానీ ఇక అవన్నీ మీకు ఎవరున్నారో ఏందనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అన్న. సర్వే నెంబర్ 6 మీద హైదరాబాద్ కొంతమంది పోతారని మాకు ఇన్ఫర్మేషన్. నేను కూడా వెళ్ళానన్న, నేను కూడా వెళ్ళడం కలవలేదు ఆ రోజు, మళ్ళీ నేను కూడా వెళ్తున్నాను. సమస్య పరిష్కారం అయితే ఇప్పుడు పరదపు సమాధానం ఉన్నాయి. అవును హైదరాబాద్ అప్రోచ్ అయ్యారు. అవును వితిన్ 2-3 months లో మరి స్టార్ట్ అవుట్ చేసేదాన్ని ప్రాబ్లం. అవును. మరి మీరు కూడా ఎందుకు అప్రోచ్ అవుతుంది హైదరాబాద్? మీకు ఇంత అన్యాయం జరిగింది. మాకు అన్యాయం జరిగింది, సరే మేము ఫస్ట్ నుండి ఎస్టీ కమిషన్ ని కలవడం జరిగింది కదా, సరే నేను ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి మేము హైదరాబాద్ కూడా వెళ్ళాము. ఆ రోజు కలవలేదు సార్, ఇంకా మళ్ళీ వెళ్తాము. అదే ఇప్పుడు హైదరాబాద్ ఈ ముఠా ఎవరైతే ఉన్నారో మేయర్ అమర్ సింగ్ అయితే వాళ్ళ ముఠాని దొంగ ముఠాలని ఎమ్మడి పెట్టుకొని నా మీద దాడి చేయడానికి వస్తే కనీసానికి వాళ్ళని ఏం చెప్పకుండా ఇంకా వాళ్ళు నా మీద దాడి కొట్టడానికి, ఒక మహిళ మీద కొట్టడానికి వస్తే ఏం చెప్పకుండా నా పోస్ట్ ని వాళ్ళు తీపియడం జరిగింది, నా మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇట్లా కబ్జాల మీద నేను కొట్లాడడం నా తప్ప? అంటే నేను కొట్లాడొద్దా? పేద ప్రజల గురించి నేను కొట్లాడొద్దా? వాళ్ళు పార్కులు కబ్జాలు, రోడ్లు కబ్జాలు, ప్రతిదీ కబ్జాలు చేస్తుంటే నేను కొట్లాడడం నా తప్ప? ఇదేనా ప్రజా సమస్య అంటే? ఇదేనా? ఆయన అమర్ సింగ్ మూటలు తీసుకొని వచ్చి నా మీద దాడి చేయడానికి జరిగింది, నన్ను కొట్టడానికి వచ్చిండు. మొత్తం వాళ్ళ ఎవరైతే దొంగ ముఠాలు ఉన్నారో, కబ్జా ముఠాలు ఉన్నారో నా మీద కొట్టడానికి, దాడి చేయడానికి వచ్చిర్రు. ఇదే నా ప్రజా సమస్య అంటే? అంటే వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళ, ఇట్లాంటి వాళ్ళ మనం ఓటేసింది? నిజమైన నాయకుడు అంటే ప్రజలకి వాళ్ళు ప్రజలు ఓటేసిరనంటే, మనల్ని నమ్మి ఓటేసిరంటే వాళ్ళ కోసం మనం నిజంగా పని చేయాలి. వాళ్ళ బాధని మనం అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. లేదంటే నీకు చేతనైతే చెయ్యి, లేదంటే వాళ్ళకి నోరు మూసుకొని ఉండు. కానీ ఇది కాదు. వాళ్ళ పాపం వాళ్ళ బాధని, వాళ్ళ భర్తకి ఇబ్బంది ఉంది, వాళ్ళ రోడ్ల మీద వాళ్ళ సామాన్లు పడేసి, వాళ్ళని ఇంట్లో నుంచి సామాన్లు పడేసిరు. ఎంతవరకు ఇది కరెక్టేనా వీళ్ళు చేస్తుంది? నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పేపర్ ప్రెస్ మీట్లో ఏదైతే ఆరోపణలు నా మీద చేస్తూ ఉన్నారో దానికి కానీ, ఆరోపిస్తున్న వ్యక్తులకు కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వాళ్ళకు మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలను వాళ్ళు అమ్ముకున్నారా, కొనుక్కున్నారా అది మాకు తెలియదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి అన్న మా పట్టాలు గుంజుకున్నారని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పి నా ఆఫీస్కి వస్తే నేను ఒకటే చెప్పిన, ఇద్దరిని బోత్ పార్టీస్ని పిలిచి అడగగా వాళ్ళు మేము కొన్నామని చెప్పారు, వీళ్ళు అమ్మినామని చెప్పారు. మీకు ఎలాంటి రుసుము కానీ మీరు ఎక్కడ సంతకం పెట్టలేదంటే నేను మాట్లాడి వాళ్ళతో ఇప్పిస్తామా, మీరేమైనా చేసిరా అని చెప్పేసి నేను స్వయంగా వాళ్ళని అడిగితే ఆల్రెడీ మా దగ్గర సంతకాలు తీసుకురన్నా అని చెప్పారు. ఆ టైంలో ఉప సర్పంచ్ సాయిలు కూడా ఉన్నారు ఆ పంచాయతీలో. వాళ్ళ ముందే చెప్పిన, ఈ పంచాయతీ నేను చేయలేను, మీరు పిఎస్ కానీ, ఎంఆర్ఓకి కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్కి కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. మీరు ఏ రకంగానన్నా మీరు కోర్టుతో కూడా సాధించుకోవచ్చు. ఈ పంచాయతీ నేను చేయలేను, మీరు నా ఆఫీస్కి రావద్దని ఇద్దరు బోత్ పార్టీస్కి చెప్పడం జరిగింది. అంతేగాని నాకు ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు కానీ, లేదంటే అక్కడ ఉన్న పట్టాదారులకు కానీ, నాకు కానీ ఎలాంటి వైరుధ్యాలు కానీ, వాళ్ళు తీసుకుంటే నాకేమన్నా ఆక్షేపణ కానీ అట్లాంటిది ఎలాంటి లేదు. కాబట్టి దయచేసి ఈ ఆరోపణలు అవాస్తవమని చెప్పేసి నేను ఖండిస్తూ ఉన్నా. ఇంకో గతంలో సర్పంచ్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా మొట్టమొదటి స్థానం మా ఫాదర్ గెలిచాడు బాలనగర్ మండలంలో. చరిత్ర ఉంది నాకు. నా ఇంటికి హెడ్ ప్రెసిడెంట్ కూడా నా తమ్ముడు సర్పంచ్, నా భార్య ఎంపీటీసీ, నేను కార్పొరేటర్ని.
నేను ఎక్కడ అహంకారంతో ఎక్కడ ఎవరితో కూడా వ్యవహరించలే, ఏ అన్నలతో కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ తోటి కూడా. నాకు అనుభవం ఉంది కాబట్టి, నాకు ఆ వారసత్వంగా వస్తుంది కాబట్టి, నేను ఎక్కడో పారుమూల తండలో మహబూబ్నగర్లో పుట్టినోడిని ఈ ఊర్లో 2 సార్లు గెలిచిన అంటే నా మనస్తత్వం ఏందో మీరే పసిగట్టాలి, మీరే అర్థం చేసుకోవాలి, నా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. నాకు ఆమెకు పోలికలు ఎక్కడండి? నేను ఆమెకు ఎందుకు అడ్డు తగులుతానండి? నాకేం సంబంధం ఆమెతోటి? నేను ఏ రోజు కూడా ఆమెతోటి మాట్లాడిన దాఖలాలు, వల్గర్గా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడు చూసినా ల్యాండ్ గ్రాబర్ అంటారు పేపర్లలో, వాట్సాప్లలో, లేదంటే బూతులు, చెప్పు తీసుకొని ఒక మహిళ పైకి రావడం, ఒక మాజీ కార్పొరేటర్ మీద, మేయర్ గారి ముందా ఎంతమంది అండి కార్పొరేటర్లు? అక్కడ కార్పొరేటర్ల భర్తలు 4 ఉన్నారమ్మా, కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు కదా. చెప్పు తీసుకొని నువ్వు పైకి వచ్చినావు అంటే ఎంత పరిణామం ఉంటే రావాలి సార్, మీరు ఒకసారి గమనించండి. దాని మీద నేను ఫిర్యాదు చేయడం, అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి కదా. నన్ను మీరు బలవంతంగా పార్టీలకు తీసుకుపోయి మీ వాళ్ళతో నేను చెప్పులతో కొట్టిస్తే పడవలసిన కర్మ నాకేముంది? ఇంకొక డ్రైనేజ్ వర్క్ కాడ నువ్వు ఇంట్లో బట్టలు ఉచ్చుకోవాలి, నువ్వు అడ్డు తోముకోవాలి తప్ప నువ్వు బయటికి రావడం లేదు, పో అని నేను ఆ మాట చెప్పినంటే సర్వనాశనం అవుతారు. చెప్పిన మాట ఎవరైతే అబద్ధాలు ఆడతాడో వాడు సర్వనాశనం అవుతాడు. నేను క్లియర్గా చెప్తున్నా. నేను చెప్పింది, నీకేమన్నా చదువు వస్తే పేపర్ చదువుకొని మాట్లాడమ్మా అని చెప్పిన. దాంట్లో తప్పు ఉంటే మీరు చెప్పండి. పేపర్ మీద ఉంటుంది, ఏ వర్క్ చేస్తున్నా పేపర్ మీద ఉంటుంది. ఆ పేపర్ చదువుకోండి. ఇది ఎన్ని లక్షలకు శాంక్షన్ అయింది, ఎవరు చేయించిర్రు? ఈరోజు నువ్వు చేపిస్తున్నాను అంటున్నావు కదా, నీకు ఎక్కడిది హక్కు? నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు తీర్మానం చేయించిన వర్కే ఇప్పుడు నడుస్తుంది. ఆగిపోయిన కారణాలు ఏందో మీకు నాకు తెలుసు అని చెప్పిన తప్ప, భాషలు ఇవన్నీ ఏదైనా మాట్లాడి ఉంటే మీ ముందల్నే మీరు ఏ శిక్ష విధించినా నేను పడతా. రుజువులు లేకుండా నా మీద చేస్తే బరాబర్ కోర్టుతోనే నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అన్ని నిజాలు తెలుసుకొని ముగింపు పలకాలని చెప్పేసి వేడుకుంటున్నాను. కాంగ్రెస్ పదవికి పోవడానికి అమ్మ నేను పోయి 1 year అయింది. ఏం జరిగిన పరిణామాలు ఏమున్నాయనేది మీ అందరికీ తెలుసు. అక్కడ సీనియర్ అక్కడ ఉన్న లీడర్లకు అందరికీ తెలుసు. ఆ పార్టీలోకి నేను పోయి 1 year అయింది. నేను పోయి చెప్పని దాడే పదవికి పోతుందంటే ఇట్లా చాలామంది మీద నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది తప్పమ్మా. వ్యక్తులు ఎవరైతే పార్టీ క్రమశిక్షణ చర్యకు గురయ్యారంటే ఎప్పుడు మనం చేసే కార్యక్రమాలు కరెక్ట్గా లేకుంటే అధిష్టానం గమనిస్తుంది. ఎవరి మీద ఏ చర్యలు తీసుకోవాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ పరిధి నాది కాదు, అది గౌరవ పెద్దలు తీసుకున్న నిర్ణయం. అది నాకు సంబంధం లేదమ్మా. ఈ రోజు మీరు ఒక కార్పొరేటర్గా చేసింది కదా, ఒక ప్రజాప్రతినిధిగా, మరి ఆ బాధితులకు మీరు ఏమైనా అండగా నిలిచి వాళ్ళ పక్షాన్ని కొట్లాడే అవకాశం ఏమైనా ఉందా? నేను క్లారిటీగా చెప్పినా అన్న. మా బంజారా సంఘంలో కూడా పంచాయతీ పెడితే ఆ రోజు కూడా సుభాష తీసుకుండని చెప్పేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయించారు వీళ్ళు. ఆ తప్పుడు ఆరోపణలు మేము చేసినామని చెప్పేసి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడిలో నాకు దండం పెట్టి మాకు తప్పైందని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆ రోజే క్లియర్గా చెప్పిన. ఎందుకంటే అది కోర్టులోకి వెళ్ళిపోయింది. కోర్టులోకి వెళ్ళిపోయినాక నేను ఏమన్నా న్యాయం చేయగలుగుతా? కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినాక ఎవరు న్యాయం మేము చేయలేం కదన్నా. కాబట్టి మీరు కోర్టులో చూసుకోమని చెప్తున్నాం. నా వాదన మాత్రమే, బయట వాళ్ళది నాకు సంబంధం లేదు. నేను ఒకటే చెప్పిన, అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి. అదే ఇక్కడ బయట పంచాయతీ ఉంటే పెద్ద మనుషులకు కూర్చోబెట్టి అందరం కూర్చొని మిమ్మల్ని కూడా పిలిపించి మేము మీ సమక్షంలో మాట్లాడేవాళ్ళం. పుట్టిగా ఒకరి మీద నిందలేయకరి, మీకు న్యాయం అయ్యే విధంగా చేసుకోండి అని చెప్తున్నాం. ఇప్పటికి కూడా మీకు ఎట్లా న్యాయం అయితే మీరు ప్లాట్లు గుంజుకోరు, మాకేం అవసరం. మేము అడ్డొస్తున్నామని చెప్తున్నారు కదా. నేను ఎక్కడైనా అడ్డు తగిలినట్టు, ఎక్కడైనా వాళ్ళకి ఆపోజిషన్గా మాట్లాడినట్టయితే మీరు ఏ శిక్ష వేసినా నేను పడతానని చెప్తున్నాను. కానీ అబద్ధపు మాటలు, మోసపూరిత మాటలు, ఎవరో చెప్తే మాటలు మాట్లాడి మనసులను గాయపరచడం కరెక్ట్ కాదు. ఆ పట్టాల విషయంలో నేను రాను, నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు. మీరు ఏ నిర్ణయాలను తీసుకోవచ్చు, ఏ విధంగానైనా మీరు న్యాయం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నా దగ్గర అన్ని పైసలు ఉంటే నేను ఎమ్మెల్యే టికెటే కొట్టాను నెక్స్ట్. అర్థమైందా అన్న? నేను ఒక చిన్న సామాన్య కుటుంబం అన్న నాది. ఇప్పుడు ఎదుగుతున్నా. నెక్స్ట్ 5 years నెక్స్ట్ ఇప్పుడు రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో చేస్తాను. బరాబర్ ఎమ్మెల్యేకి కూడా పోటీ చేస్తాను. ఏ పార్టీ నుంచి కాదు, వ్యక్తిగతంగా కూడా పోటీ చేస్తాను. పార్టీ టికెట్ ఇస్తేనే చేయను. నాకు నచ్చితే చేస్తా, లేకుంటే లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడవచ్చు, దానికి ఎవరు అడ్డుకుంటారు. కానీ ప్రలోభాలకు గురి చేసి పదవులు కొనుక్కోవడం,
డబ్బులు ఇది మనం చేసి ఏది డబ్బులు వెదజల్లి పదవులు తీపియడం అది నా వంశంలోనే లేదు.